హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సారీ అమ్మ, సో సారీ బికాజ్ నేను ఈరోజు ఇంత టూ వీడియోస్ చేశాను. నేను ఈ 3 days హెల్త్ ఇష్యూ వీడియో చేయలేకపోయాను. ఇందాక ఈవినింగ్ నుండి 2 times చేశాను. ఒకసారి మీకు క్లారిటీగా కనబడకపోవడం, నెక్స్ట్ మళ్ళీ దాన్నే పీపీటీ చేశాను, మళ్ళీ వాయిస్ మిడిల్లో ఆగిపోయిందమ్మా. సో సారీ ఫర్ దట్. సో మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ఈసారి కొద్దిగా తక్కువ క్వశ్చన్స్తో చేస్తాను. మళ్ళీ అంటే షార్ట్ వీడియో చేసి పంపిస్తాను మీకు. జస్ట్ ఒక 10 questions వరకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇందులో మీకు ఆల్రెడీ వినుంటారు ముందు వీడియోలో, ఆడియోలోని. జస్ట్ ఏంటంటే నేను ఇంకోసారి ఎవరైనా కొత్తగా చూస్తే చెప్తున్నామా, ఈ వీడియోలో నేను ఓన్లీ థియరీ పార్ట్ వరకే చెప్తున్నానండి. అండ్ నేనేం చెప్తున్నానంటే, ప్రెజెంట్ నా క్లాసెస్ మీరు వినుంటే ఓన్లీ ఎన్సీఆర్టీ 9 స్టార్ట్ చేసా. అది కూడా టాపిక్ వైజ్గా చెప్తున్నా అండి. 9th class సైన్స్ ఎన్సీఆర్టీ ఫిజిక్స్తో స్టార్ట్ చేసా. ఫిజిక్స్లో టాపిక్ వైజ్ చెప్తున్నా. అండ్ రేపు అయితే నేను సౌండ్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇవి ప్రీవియస్ పేపర్స్ అయితే డైలీ ఒక వీడియో రిలీజ్ చేస్తానండి. రేపైతే నేను సౌండ్ స్టార్ట్ చేస్తున్నా. ఆ తర్వాత ఏంటి అంటే, సౌండ్ అయిపోయినండి నేను మీకు ఎల్లుండికంతా కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తానండి 9th class ఎన్సీఆర్టీ నుంచి. సో 9th అయిపోయినండి, 10th అయిపోయినండి, నెక్స్ట్ ఇంటర్ అన్నిట్లో నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ చెప్తా అండి. ఇవి అయిపోయినండి, హిస్టరీ అన్నీ కూడా నేను ఫస్ట్లో అయితే సైన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాటర్ అంటే ఎందుకు కానీ ఇప్పుడు మనకి వర్క్ పవర్ ఎనర్జీ రీసెంట్గా కంప్లీట్ చేశాను కాబట్టి దాని మీద నేను మీకు లాజికల్ క్వశ్చన్స్ ఏమున్నాయో చెప్తున్నా అండి, ప్రీవియస్ పేపర్స్ తీసుకొని. అండ్ ప్రాబ్లమ్స్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇందులో ప్రాబ్లమ్స్ ఎందుకు స్కిప్ చేస్తున్నా అంటే, మీరు ట్రై చేయండి. ఎందుకంటే థియరీకే నాకు చాలా టైం పడుతుంది. ఇంకా మీకు ఎందుకంటే ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను, ఓన్లీ డైరెక్ట్ ఆన్సర్ చెప్పట్లేదు. ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నా కాబట్టి నాకు టైం పడుతుంది. సో ప్రాబ్లం అంటే స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి మీరు ప్రాబ్లమ్స్ చెయ్యండి, ట్రై చేయండి. మీకు రాలేదు అంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కంపల్సరీ ఇన్ని చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ మీద కూడా నేను చేస్తాను అండి. సో నా థాట్ ఏంటంటే, నేను కంటెంట్ మొత్తం ఫ్రీగా ఇవ్వాలి, ఎటువంటిది మిస్ చేయకుండా అనేది నా ఒపీనియన్. నా వరకు నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను అండి. సో మీరేం చేయాలంటే, మీకు వీడియో కనుక నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎందుకంటే అది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏదో నాకు లైక్స్ కావాలని కాదని నేను అడిగేది. జస్ట్ ఈ నాలెడ్జ్ని షేర్ చేయండి. నాలెడ్జ్ని షేర్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అది నా ఇన్నర్ ఫీలింగ్. సో ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు త్వరగా క్వశ్చన్స్లోకి రండమ్మా. సో నేను స్కిప్ చేసామంటే ప్రాబ్లమ్ స్కిప్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటమ్మా, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నాట్ డైరెక్షన్ అంటే అర్థం ఏంటి? మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేనిది. మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేనిదంటే మనకి ఏం గుర్తు రావాలి? మనకి గుర్తుకు రావాల్సింది స్కేలార్, అంతే కదమ్మా. మేబీ తెలుగులో అదిసా, సదిసా, నాకు తెలిసి స్కేలార్ని అదిసా అంటారు అనుకుంటాను. సో ఒకసారి మీ తెలుగులో అయితే ఒకసారి మీరు టెస్ట్ చేసుకున్నామా, ఎందుకంటే నాకు ఒక్కోసారి టెర్మినాలజీ మిస్ అవుతుంది తెలుగులో. సో మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండే డైరెక్షన్ ఉండదు. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండే డైరెక్షన్ ఉండకపోతే మనం ఏమంటామమ్మా? మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ ఉండకపోతే మనం దాన్ని స్కేలార్ అంటాం. అదే వెక్టార్ అంటే ఏమంటాం మనం? మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, రెండు ఉంటాయి కదా. వెక్టార్ అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే దిశ, పరిమాణం రెండు ఉంటే దాన్ని వెక్టార్ అంటారు. ఓన్లీ పరిమాణం మాత్రమే ఉండి దిశ లేకపోతే వాటిని స్కేలార్ అంటారు. ఓకేనండి. సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏం కావాలి? మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండకూడదు. అంటే మనకు ఆప్షన్లో ఏది కావాలి? స్కేలార్ క్వాంటిటీ కదమ్మా మనకు కావాల్సింది స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటనేది ఇందులో తెలియాలి. సో స్కేలార్ తెలియాలి. కాకపోతే దీనికి ముందు నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. అది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెక్టార్తో మల్టిపుల్ చేసామనుకోండమ్మా. సపోజ్ స్కేలార్ తీసుకోండి. స్కేలార్, వెక్టర్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమొస్తుందంటే మనకి ఆల్వేస్ వెక్టార్ అండి. స్కేలార్, వెక్టార్ ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనకి ఎప్పుడూ వెక్టార్ వస్తుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ వెక్టార్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనకి ఎప్పుడు ఏమొస్తుందంటే స్కేలార్ అమ్మ. ఈ 2 points మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను వర్క్ పవర్ ఎనర్జీలో మీకు టచ్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, మీకు ఇంకా ఇవి వస్తాయి. అండ్ ఇంకా కన్జర్వేటివ్ ఫోర్స్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఇవి కూడా మీకు వర్క్ పవర్ ఎనర్జీలో ఉంటాయి. కానీ నేను 9th ఎన్సీఆర్టీ కంప్లీట్ చేశాను ఆ టాపిక్లో కాబట్టి అది అందులో లేదు కాబట్టి అది మీకు చెప్పలేదు. సో మీకు లెవెల్ పెరిగిన కొద్దీ ఇంకా ప్రతి టాపిక్ మీకు ఏది మిస్ అవ్వదండి. నా వరకు అయితే నేను మీకు ప్రతి టాపిక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం.
సో ఇక్కడ మనకి ఏం గుర్తుంచుకోవాలండి, స్కేలార్ వెక్టర్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని మనం వెక్టర్ అనుకోవడం కాదు, వెక్టార్ని. అండ్ వెక్టర్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందంటే స్కేలార్ అండి. ఈ రెండు మీరు గుర్తుంచుకోండి, ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. స్కేలార్ వెక్టర్ ఎప్పుడు వెక్టర్ ఎప్పుడు స్కేలార్. సో మన క్వశ్చన్లోకి తొందరగా వచ్చేయండి. ఇప్పుడు మనకి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండకూడదంటే మనకి ఏమవ్వాలి, స్కేలార్ అవ్వాలి. ఇది మన ఆప్షన్లో కనబడాలి. సో స్కేలార్ అవ్వాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొమెంటం తీసుకున్నామా, అన్ని ఆప్షన్స్ చెక్ చేద్దామండి ప్రతి క్వశ్చన్లో. సో మనకి మొమెంటం అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. సో మనకి మాస్ ఏమవుతుందమ్మా, మాస్ అంటే ఇంత ఇన్ని కిలోగ్రామ్స్ ఆర్ ఇన్ని గ్రామ్స్ అని చెప్తాం, కానీ ఈ డైరెక్షన్లో వేయండి. మీరు సపోజ్ మీరు కిరాణా షాప్కి వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తుంటాం, వాడు ఈ డైరెక్షన్లో వేయండి, ఆ డైరెక్షన్లో వేయండి అని మనం చెప్పం కదండి. అక్కడ మాస్ మనం చూసేటప్పుడు అక్కడ ఏంటవుతుంది, మనకి మాస్ అనేది ఏంటైనా మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అక్కడ మనకి డైరెక్షన్ అనేది ఉండదు. కాబట్టి అది మనకి ఏమవుతుంది అంటే స్కేలార్ అవుతుంది. అండ్ మనకి ఇదేంటమ్మా, మాస్ ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి, మీకు నా ప్రీవియస్ క్లాస్ గుర్తు రావాలి. వెలాసిటీ తెలియాలంటే మీకు స్పీడ్ తెలియాలి. స్పీడ్ అంటే ఏంటి, మనకి సపోజ్ మీరు బైక్ మీద 20 km/h స్పీడ్తో వెళ్తున్నాం అని చెప్తాము. అదే 20 km/h దానికి డైరెక్షన్ యాడ్ చేసామనుకోండి, నేను 20 km/h ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నా, అలా ఈస్ట్ అని పర్టికులర్గా నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఏదో ఒక మీరు డైరెక్షన్ని యాడ్ చేసేటప్పుడు అప్పుడు వచ్చేది మనకి ఏంటి అమ్మా అంటే వెలాసిటీ. సో మనకి గుర్తుండాల్సింది 20 km/h స్పీడ్తో వెళ్తున్నామంటాము, 20 km/h వెస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నామని చెప్తే అది వెలాసిటీ. అంటే స్పీడ్కి కనుక మీరు డైరెక్షన్ని యాడ్ చేస్తే వచ్చేది వెలాసిటీ అనేది తెలుసుకోండి. సో మనకి ఏంటమ్మా, ఫస్ట్ ఆప్షన్ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్కి మనకి డైరెక్షన్ ఉండదు, డైరెక్షన్ ఉండకపోతే మనకి మైండ్లోకి రావాల్సింది స్కేలార్. వెలాసిటీ అంటే ఈ పాయింట్ కూడా నేను మీకు చెప్పానండి, స్పీడ్కి మనకు పర్టికులర్ డైరెక్షన్ ఉండదు కాబట్టి స్కేలార్ అవుతుంది. వెలాసిటీ అయితే మనకి ఏమవుతుందమ్మో, వెక్టర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి వెలాసిటీ ఏంటి, వెక్టర్. స్కేలార్ డాట్ వెక్టర్ అంటే మనకి ఏం రావాలి, వెక్టర్ రావాలి, అంతే కదా ఆన్సర్. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందమ్మో, మనకి మొమెంటం అంటే మనకి మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అనగానే మీరు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే గుర్తెచ్చుకోండి, స్కేలార్ ఏది వెక్టర్ ఏది అనేది మీకు తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఏంటమ్మా, మనకి మాస్ అనేది స్కేలార్, వెలాసిటీ అనేది వెక్టర్. స్కేలార్ డాట్ వెక్టర్ అంటే మనకి వాటి ప్రోడక్ట్ ఏం రావాలి, వెక్టర్ రావాలి. కాబట్టి మనకి మొమెంటం ఏమవుతుంది, వెక్టర్ అవుతుంది. కానీ మనకు ఆన్సర్ ఏం రావాలి, స్కేలార్ రావాలి కదా. కాబట్టి మనకి మొమెంటం వెక్టర్ వచ్చింది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఏంటి, మనకి డిస్ప్లేస్మెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఈ అబ్బాయి వాళ్ళ హౌస్ ఇక్కడ ఉంది, వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ హౌస్ ఇక్కడ ఉంది. తను ఏం చేయాలి, తనకి బోర్ కొట్టి కాసేపు గ్రాండ్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. తను కాసేపు ఈ డైరెక్షన్లో వెళ్తాడు, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఇలా వెళ్తున్నాడు. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ సపోజ్ 5 km ట్రావెల్ చేశాడు, ఇంకా ఇక్కడ లెంత్ ఎక్కువైందంటే సపోజ్ 10 km. అలా మనకి చేంజ్ అవుతున్న కొద్ది, అంటే పాత్ చేంజ్ అవుతున్న కొద్ది అక్కడ మనకి డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో వీడు తెలివి తక్కువడు, వీడు ఇలా వెళ్తున్నాడు. తెలివి తక్కువడు ఎవరండి, సపోజ్ మీ ముక్కేదంటే మీరు ఏం చెప్తారు, చాలామంది చుట్టూ చూపిస్తారు. ముక్కేదంటే చుట్టూ తిరిగి చూపించినప్పుడు అది డిస్టెన్స్ అని చెప్తాడు. సో వీడికి డిస్ప్లేస్మెంట్ ఐడియా లేదు అని అర్థం చేసుకోండి. అదే డిస్ప్లేస్మెంట్ ఐడియా ఉన్నవాడు ఏం చెప్తాడంటే, ముక్కేదంటే డైరెక్ట్గా చెప్తాడనమాట. సో డిస్ప్లేస్మెంట్, ముక్కేదంటే డైరెక్ట్గా చెప్పినవాడు డిస్ప్లేస్మెంట్. అదే మీ నోస్ ఏదంటే చుట్టూ తిరిగి చెప్పినవాడు డిస్టెన్స్ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ అదే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే అది షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట, షార్టెస్ట్ పాత్ అనమాట. షార్టెస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, ఒరే నువ్వు ఎందుకురా అన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తావు, చక్కగా 2 km ఈస్ట్లో వెళ్ళు, మీ గ్రాండ్ మా వాళ్ళ హౌస్ వస్తుంది షార్ట్ వేలో అని చెప్తాడు. సో అబ్బాయికి బ్రెయిన్ ఉంది, ఆ అబ్బాయి ఈజీగా షార్టెస్ట్ పాత్ అనేది చెప్పాడు. ఆ షార్టెస్ట్ పాత్ పర్టికులర్ డైరెక్షన్ చెప్పేటప్పుడు అది ఏమవుతుందమ్మా అంటే డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అనేది మనకి వేరే అవుతుంది, కానీ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు మనకి కాన్స్టెంట్గా ఉంటుందమ్మా, చేంజ్ అనేది అవ్వదు. ఇవన్నీ నా క్లాసెస్లో ఉంటాయి చూడండి. సో మనకి డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి అది ఏమవుతుంది, మనకి వెక్టర్ అవుతుంది. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు కదా, మనకు కావాల్సింది స్కేలార్, వెక్టర్ కాబట్టి తీసేయండి. నెక్స్ట్ వర్క్ అంటే ఏంటి, మనకి W = ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. ఫోర్స్ ఏమవుతుంది, సపోజ్ మీరు ఆబ్జెక్ట్ని ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నా అంటే ఆ డైరెక్షన్లో మీరు జస్ట్ వాల్ ఉంది, సపోజ్ వాల్ని మీరు ఒక డైరెక్షన్లో పుష్ చేస్తున్నారు. సపోజ్ ఏదో ఒక టాయ్ని మీరు సపోజ్ మీరు కార్ మీకు ఆగిపోయింది, అప్పుడు ఏం చేస్తున్నాం, బ్యాక్ సైడ్ నుండి ఈ డైరెక్షన్లో మీరు పుష్ చేస్తారు. అంటే అక్కడ పర్టికులర్గా డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ కంపల్సరీ ఉంటుంది, ఇంత న్యూటన్స్ అని ఏదో ఒకటి చెప్తాం. సో మనకి పర్టికులర్గా డైరెక్షన్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది, వెక్టర్ అవుతుంది. అండ్ డిస్ప్లేస్మెంట్ మనకు ఆల్రెడీ తెలుసు, వెక్టర్ డాట్ వెక్టర్, వాటి ప్రోడక్ట్ ఏమవుతుంది మనకి స్కేలార్. మనకు కావాల్సిన స్కేలార్నే కదా. సో మనకి వర్క్ అనేది స్కేలార్ కాబట్టి ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఫోర్స్ కోసం కూడా చూడాలి కదా. ఫోర్స్ అంటే మనకి ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్
మాస్ అనేది ఏమవుతుందమ్మా, ఆల్రెడీ మనకు తెలుసు స్కేలార్ అని. యాక్సిలరేషన్ అంటే ఏంటమ్మా, యాక్సిలరేషన్ అంటే మనకి వెలాసిటీలో చేంజ్ అని తెలుసు. వెలాసిటీలో చేంజ్ అంటే వెలాసిటీ ఏమవుతుంది, వెక్టర్ అవుతుంది. వెలాసిటీ వెక్టర్ అన్నప్పుడు యాక్సిలరేషన్ స్కేలార్ అవ్వదు కదా, అది వెక్టర్ అవుతుంది. స్కేలార్ డాట్ వెక్టర్ అంటే వాటి ప్రోడక్ట్ ఏమవుతుంది, మళ్ళీ మనకి వెక్టర్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్లో ఉండాల్సింది స్కేలార్. సో ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఇదండి మనకి ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతే మనకి ఏమొచ్చింది, మనకి వర్క్. కాబట్టి మనకు వర్క్ అనేది ఆన్సర్ అండి. అర్థమైందా? సో స్కేలార్ మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, వాటి ప్రోడక్ట్ ఏంటి అనేది తెలుసుకోండి. సో మనకి 100 అయింది కదమ్మా. నెక్స్ట్ చూద్దాం 101. 101 ఏంటమ్మా మనకి క్వశ్చన్ కదా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ డూ మోర్ వర్క్ అని అడుగుతున్నాడండి. ఇక్కడ ఏంటమ్మా మనకి మోర్ వర్క్, ఇక్కడ ఎక్కువగా ఎందులో వర్క్ జరుగుతుందని చెప్తున్నాడండి. మనకు ఒకటి గుర్తుంచుకోండి అమ్మ, వర్క్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటే అక్కడ మనకు వర్క్ అనేది ఎక్కువగా జరుగుతుందమ్మా. మనకి వర్క్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది కంపల్సరీ ఎక్కువ ఉంటుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీ నుండి వర్క్కి ఎలా రిలేషన్ అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఈ రైజ్డ్ హ్యామర్ కోసం ఇచ్చాడు చూడండి అమ్మ. అక్కడ అర్థం ఏంటి మనకి, ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు ఇక్కడ ఉందమ్మా ఇప్పుడు మనం ఏం చేసాము, హ్యామర్తో దాన్ని అక్కడ రైజ్ చేసి ఇక్కడ ఇలానే ఉంచాము హ్యామర్. అలా ఉంచేటప్పుడు మనకు అక్కడ ఏమవుతుంది, మనకి అది అక్కడ కొంత ఎత్తులో ఉంది అంటే దానికి ఏ ఎనర్జీ ఉంటుందమ్మా, దానికి అక్కడ ఏ ఎనర్జీ ఉంటుందమ్మా, మనకి ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ కదా ఉంటుంది, మనకి కైనెటిక్ ఎనర్జీ ఉండదు. ఎందుకంటే ఏదైనా ఆబ్జెక్ట్ని కొంత ఎత్తులో పెట్టామంటే అక్కడ మనకి ఏముంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి రైజ్డ్ హ్యామర్ అంటే మనకు గుర్తు రావాల్సింది పొటెన్షియల్ ఎనర్జీ. కాకపోతే మనకి ఇక్కడ ఏం రావాలి, పొటెన్షియల్ ఎనర్జీ కాదు కదా, మనకి ఇక్కడ కావాల్సింది కైనెటిక్ ఎనర్జీ. అండ్ సెకండ్ వన్ చూడండి అమ్మ, ఫస్ట్ ఆప్షన్ తీసేయండి. సెకండ్ ఆప్షన్ ఏంటి మనకి, బుల్లెట్ ఫైర్డ్ బై ద గన్. అంటే ఇప్పుడు చూడండి అమ్మ, మనకి బుల్లెట్ యొక్క మాస్ ఎలా ఉంటుంది, మనకి చాలా చిన్నది కదా, గన్తో పోలిస్తే బుల్లెట్ యొక్క మాస్ అనేది చాలా చిన్నది. బుల్లెట్కి మాస్ అనేది తక్కువ ఉంటుందమ్మా గన్తో కంపారిజన్ చేస్తే. ఓకేనా? సో మనకి మాస్ తక్కువ, కానీ మనకు ఆల్రెడీ ప్రీవియస్లో నేర్చుకున్న మాస్ యాక్సిలరేషన్ ఒకదానికొకటి ఎలా ఉంటాయమ్మా, యాక్సిలరేషన్ అనేది మనకి మాస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే విలోమానుపాతం, అంటే త్వరణం అనేది ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ద్రవ్యరాశి తగ్గితే త్వరణం అనేది పెరుగుతుంది, ద్రవ్యరాశి పెరిగితే త్వరణం అనేది తగ్గుతుంది. మాస్ అనేది తగ్గితే యాక్సిలరేషన్ పెరుగుతుంది, మాస్ అనేది పెరిగితే యాక్సిలరేషన్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ దాన్ని అప్లై చేయండి. మనకి మాస్ అనేది తగ్గింది, మాస్ అనేది తగ్గేటప్పుడు మనకి ఏమవుతుందమ్మా, అక్కడ యాక్సిలరేషన్ పెరుగుతుంది. యాక్సిలరేషన్ పెరిగితే అక్కడ ఏమవుతుంది, మనకి యాక్సిలరేషన్ పెరిగింది అంటే స్పీడ్ పెరుగుతున్నట్టే కదా. కొద్దిగా లాజికల్గా ఆలోచించండి, స్పీడ్ అనేది పెరుగుతుంది. స్పీడ్ ఎక్కువైందంటే అక్కడ దానికి కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టే కదండి. స్పీడ్ ఎక్కువైతే దానికి అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్లు. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే అక్కడ వర్క్ అనేది జరిగినట్టే కదా, ఎక్కువ వర్క్ జరిగినట్టే కదమ్మా. ఇదే అక్కడ రిలేషన్స్. సో మీరు ఏదైనా ఇలాంటి ఫిజిక్స్ అనగానే మీకు లాజికల్గా ఉండాలండి బ్రెయిన్ అనేది. సో ఇక్కడ బుల్లెట్ గురించి ఏం చూసామమ్మా, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసిన మన ఆన్సర్ బీనే, కానీ సిటీలు కూడా చెప్తా వినండి. సో ఇక్కడ బుల్లెట్ గురించి ఇంకోసారి చూడండి. బుల్లెట్ మాస్ మనకి తక్కువ, మాస్ తక్కువ కాబట్టి అదేమవుతుంది, అక్కడ యాక్సిలరేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎక్కువగా ఉంటుంది. యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటే స్పీడ్ అనేది ఎక్కువ, స్పీడ్ అనేది ఎక్కువ అయితే మనకి అక్కడ ఏమవుతుందండి, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది కదా. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటే మనకి అక్కడ మోర్ వర్క్ జరిగినట్టు. సో ఇప్పుడు కాసేపు బీని పక్కన పెట్టండి, మీకు బీ కాదు అనిపిస్తే నెక్స్ట్ చూద్దాము. సో సిడీలు ఏంటంటే రెండు ఒకేసారి చెప్తున్నా అండి, మనకి రెండు ఒకేసారి చెప్తున్నాను. మనకి స్టోన్ని తీసుకోండి, వీల్ తీసుకోండి. ఎంత మనం స్టోన్ని తీసుకున్నా వీల్ తీసుకున్నా ఈ రెండు మనకి బుల్లెట్తో కంపారిజన్ చేస్తే మనకి మాస్ ఎక్కువే కదమ్మా. మనకి బుల్లెట్తో కంపారిజన్ చేస్తే మనకి స్టోన్ కానీ వీల్ కానీ రెండింటి యొక్క మాస్ ఎక్కువనే. మనకి రెండింటిని తీసుకోండి ఒకేసారి. ఒక వీల్ మీరు పెద్దది తీసుకోండి, స్టోన్ చిన్నది తీసుకోండి. ఏది ఎలా తీసుకున్నా బుల్లెట్ కన్నా మనకి అక్కడ వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్కువే, మీన్స్ వాటి యొక్క మాస్ అనేది ఎక్కువే కదా. సో మనకి మాస్ వీటికి ఏమవుతుంది, బుల్లెట్తో పోలిస్తే వీటి మాస్ అనేది ఎక్కువ. మాస్ ఎక్కువ కాబట్టి యాక్సిలరేషన్ తక్కువ, యాక్సిలరేషన్ తక్కువ కాబట్టి స్పీడ్ తక్కువ, స్పీడ్ తక్కువ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ తక్కువ, కైనెటిక్ ఎనర్జీ తక్కువ అయినప్పుడు వర్క్ ఉంటుంది కాబట్టి తక్కువ వర్క్ ఉంటుంది. ఇదండి రిలేషన్. అర్థమైందమ్మా? సో మనకి బుల్లెట్ మాస్ మనకి తక్కువ, వీటన్నిటితో పోలిస్తే మనకి ఏ ఆప్షన్కి సంబంధం లేదండి. ఏ అనేది అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. మనకి మోర్ వర్క్ జరగాలి అంటే పొటెన్షియల్ ఎనర్జీ కావాల్సింది, కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో మనకి బుల్లెట్ ఫైర్డ్ బై ద గన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అమ్మా. నెక్స్ట్ 102 చూడండి. 102 ఏముందమ్మా, ఇన్ వర్క్ మనకి వర్క్లో ఏమంటున్నాడు, ఫస్ట్ ఆప్షన్ దేర్ ఈస్ నో డైరెక్షన్ ఓన్లీ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్. అంటే అర్థం ఏంటమ్మా, డైరెక్షన్ ఒకటే ఉంటుంది, ఉండదు, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అని చెప్తున్నాడు. అంతే. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్క్ అనే స్కేలార్నా వెక్టార్నా తెలియాలి, కానీ నేను ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సెకండ్ ఆప్షన్ ఏంటి, దేర్ ఆర్ నో డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్.
అంటే అక్కడ డైరెక్షన్ ఉండదు, మ్యాగ్నిట్యూడ్ ఉండదు. సి ఏంటమ్మా మనకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ ప్రెజెంట్, అంటే రెండిట్లో అంటే మనకి రెండు ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ ఏంటి మనకి ఓన్లీ డైరెక్షన్ నో మ్యాగ్నిట్యూడ్, అంటే డైరెక్షన్ ఒకటే ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉండదని చెప్తున్నాడు. సో మనకి ఇప్పుడు ఆప్షన్స్ చూసుకుంటే తెలుగులో ఎలా అమ్మా, వర్క్ అంటే పని అంటే అక్కడ ఏంటమ్మా మనకి అక్కడ ఎటువంటి దిశ ఉండదు, పరిమాణం ఒకటే ఉంటుందని ఫస్ట్ ఆప్షన్ చెప్తున్నాడు. దిశ పరిమాణం రెండు ఉండవని సెకండ్ ఆప్షన్ చెప్తున్నాడు. థర్డ్లోని మనకి దిశ పరిమాణం రెండు ఉంటాయని చెప్తున్నాడు. ఫోర్త్లో ఓన్లీ దిశ ఉంటుంది, పరిమాణం ఉండదని చెప్తున్నాడు. సో మనకు అది తెలియాలంటే అది అదిశా అని తెలియాలి, మీన్స్ అది స్కేలార్నా వెక్టర్నా అని తెలియాలి. మనకు ఆల్రెడీ తెలుసు వర్క్ అంటే ఏంటమ్మా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఆల్రెడీ మనం ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో చూసాం, ఫోర్స్ అనేది మనకి ఏమవుతుంది, వెక్టర్ అవుతుంది. అండ్ డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టర్ ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందమ్మా మనకి స్కేలార్ కదా, ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనకి స్కేలార్. సో వర్క్ అనేది ఏమవుతుంది మనకి స్కేలార్ అవుతుంది. వర్క్ అనేది స్కేలార్ అవుతుందంటే దానికి ఏమి ఉండకూడదు, మనకి డైరెక్షన్ అనేది ఉండకూడదు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, దెర్ ఇస్ నో డైరెక్షన్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, అంతే కదా, మనకు అక్కడ డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కదండి ఆన్సర్, మిగతావన్నీ పక్కకు పడేయండి. సో మనకి 102 ఏ. 103 ప్రాబ్లం కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా అండి. అండ్ నెక్స్ట్ 104 ఏంటమ్మా, అది కూడా మనకి ప్రాబ్లమ్నే, సో స్కిప్ చేస్తున్నానండి, ప్రాబ్లమ్స్ అన్నీ స్కిప్ చేస్తున్నా ప్రెసెంట్. అండ్ 105 కూడా ప్రాబ్లమ్నే. 106కి రండి అమ్మా. 106 ఏంటి అంటే మనకి చూడండి, 106 అనేది ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎట్ ఏ పాయింట్ అబోవ్ ద గ్రౌండ్. అంటే అక్కడ అర్థం ఏంటమ్మా మనకి ఇక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఫస్ట్ తెలియాలి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకి ఏం తెలుసుకున్నాం, పొటెన్షియల్ ఎనర్జీలో 2 టైప్స్ అని తెలుసుకున్నాం మనం, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, రెండు ఉంటాయని తెలుసుకున్నాం కదా. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన గ్రౌండ్ మన ఎర్త్ ఉంది, ఎర్త్కి మనం ఇక్కడ నుండి ఏం చేద్దాం, ఏదో ఒక ఆబ్జెక్ట్ని కొంత ఎత్తుకు విడిచిపెట్టి ఇలా ఉంచామమ్మ. సపోజ్ మనం ఇక్కడ కొంత ఎత్తులో విడిచిపెట్టి ఉంచాం దీన్ని, ఇలానే ఉంచినప్పుడు అక్కడ అది ఎంత ఎత్తులో ఉంది అంటే మీకు ఏం వస్తుందంటే పొటెన్షియల్ ఎనర్జీ కంపల్సరీ అక్కడ ఉంటుంది. సో ఎందుకంటే అదే ఎక్కడ ఉంది అనుకోండి, దీనికి హైట్ జీరో అయినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు మనకి. హైట్లో ఉండేటప్పుడు అది హైట్ ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందని మనం తెలుసుకున్నాం. హైట్ తగ్గుతున్న కొద్ది పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదమ్మా. సో ఇక్కడ మనకి ఈ టాపిక్లోకి రండి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇది మనం ఎలా అమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్ మనకి ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, దానికి ఆపోజిట్గా చేస్తున్నాం కదా, దానికి ఆపోజిట్గా కాబట్టి అది ఏమవుతుంది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అలానే మనం ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా తెలుసుకున్నాం మనం. సపోజ్ మనం స్ప్రింగ్ని తీసుకోండి, అండ్ ఇంకా ఏంటమ్మా మనకి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ బెలూన్ తీసుకొని చెప్పుకున్నాం. సపోజ్ రబ్బర్ బ్యాండ్ తీసుకొని మీ 2 ఫింగర్స్ మధ్యలో జస్ట్ అలా ఉంచి దాన్ని ఒకసారి రిలీజ్ చేస్తారు, షేప్ మారడం కానీ బెలూన్, ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనకి ఇక్కడ కావాల్సింది ఓన్లీ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇంతే కదమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, లిఫ్టింగ్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద పాయింట్ ఆపోజిట్ గ్రావిటీ అంటే అక్కడ అర్థం ఏంటి, గ్రావిటీ అంటే ఇక్కడే కదా ఉంటుంది మనకి, గ్రావిటీకి ఆపోజిట్లోని మనం ఏం చేస్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ని కొంత ఎత్తులో తీసుకొని పెట్టి ఉంచుతున్నాం. ఒక ఆబ్జెక్ట్ని మనం గ్రావిటీకి ఆపోజిట్లో జస్ట్ లిఫ్ట్ చేసి ఉంచుతున్నాం అంటే అది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీనే కదమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ మనం బీసీడీలు కూడా వెరిఫై చేయాలి. అప్లైయింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటే అర్థం ఏంటి, దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై చేసామంటే అది ఏమవుతుందమ్మా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఇది ఏమవుతుంది మనకి కిందకు వస్తుంది లేదంటే మూవ్ అవుతున్నప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అండ్ కిందకు వచ్చేసేటప్పుడు మనకు అక్కడ ఏముంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయినప్పుడు మనకు దీంతో సంబంధమే లేదు. సో బీని వదిలేయండి. అండ్ సి ఏంటమ్మా మనకి కీప్ ఇట్ ఎట్ ద సెంటర్లో పెట్టమంటున్నాడు, ఎక్కడో దగ్గర. సపోజ్ ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ సెంటర్లో పెట్టుకున్నాం మనం. సపోజ్ సెంటర్లో పెట్టుకునేటప్పుడు మనకి అక్కడ ఏమవుతుంది, మనకి అక్కడ దానికి ఎటువంటి హైట్ అనేది లేదు. హైట్ లేనప్పుడు అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ జీరో కదమ్మా, అక్కడ పొటెన్షియల్ అనేది జీరో. ఎందుకంటే మనకి ఇక్కడ పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు. కీప్ ఇట్ ఎట్ ద సెంటర్ అన్నాడు, నేను ఎక్కడైనా నాకు నచ్చినట్టు సెంటర్లో పెట్టుకున్నా, దానికి అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది లేదు కాబట్టి ఇది కూడా పక్కన పడేయండి. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి, ప్లేసింగ్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ద ఎగ్నెస్ట్ గ్రావిటీ అంటే గ్రావిటీకి ఆపోజిట్లో పెట్టమంటున్నాడు, కానీ కొంత ఎత్తులో అని ఇక్కడ ఏం చెప్పట్లేదు. మనకి ఎప్పుడైనా పొటెన్షియల్ ఎనర్జీ, గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకి అది గ్రావిటీకి ఆపోజిట్గా కొంత ఎత్తులో మనం దాన్ని లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ కొంత ఎత్తు అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎటువంటి సంబంధం లేదు. సో మన ఆప్షన్ ఏంటమ్మా, ఏ. అండ్ నెక్స్ట్ 107 కూడా ప్రాబ్లం అండి, స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ 108 ఏంటమ్మా, అది కూడా ప్రాబ్లమ్నే అండి. నెక్స్ట్ 109 చూడండి, 109 కూడా ప్రాబ్లమ్నే.
నెక్స్ట్ 110 కూడా ప్రాబ్లం అమ్మ. 111 కూడా అది కూడా ప్రాబ్లమేనండి. నెక్స్ట్ 112 చూద్దాం, అది కూడా ప్రాబ్లమేనండి. నెక్స్ట్ 113 చూడండి అమ్మ. 112 వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే చాలా టైం పడుతుంది వాటికి. సో 113 చూడండి అమ్మ. వెన్ ద ఫోర్స్ ఎక్సర్టెడ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ అంటే అక్కడ అర్థం ఏంటి, ఒక ఆబ్జెక్ట్పై మనం కొంత ఫోర్స్ని అప్లై చేసేటప్పుడు దెన్ ద వర్క్ డన్ విల్ బి జీరో అంటున్నాడు. అక్కడ వర్క్ అనేది జీరో అంటున్నాడు. జీరో ఇఫ్ ఇట్ హ్యాస్ డిస్ప్లేస్మెంట్, అప్పుడు అక్కడ ఒక దాని మీద మనం ఫోర్స్ అప్లై చేసాం, అప్పుడు వర్క్ అనేది జీరో. కానీ డిస్ప్లేస్మెంట్ ఏంటి అని అడుగుతుంది. డిస్ప్లేస్మెంట్ ఏమైతే అక్కడ మనకి వర్క్ జీరో అవుతుందని అడుగుతున్నాడండి. మనకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ మీరు ఎంత ఈ వాల్ని సపోజ్ ఈ ఆబ్జెక్ట్ మీద ఎంత పుష్ చేసినా, సపోజ్ ఆ కార్ ఆగిపోయింది, దాని మీద మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసి పుష్ చేసినా ఆ కార్ మూవ్ అవ్వలేదు, డిస్ప్లేస్మెంట్ అవ్వలేదు అంటే అక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ జీరో అయితేనే కదండి వర్క్ జీరో అవుతుంది. సపోజ్ మీరు బోర్డు మీద చాక్ పీస్ పట్టుకొని ఉన్నారు, ఫోర్స్ అప్లై చేశారు, కానీ డిస్ప్లేస్మెంట్ జరగలేదంటే అక్కడ మనకి వర్క్ జరగలేనట్టే కదా. సపోజ్ మీరు వాల్ని పుష్ చేస్తున్నారు, పుష్ చేసినా వాల్ మూవ్ అవ్వట్లేదు అంటే డిస్ప్లేస్మెంట్ లేదంటే వర్క్ జరగలేనట్టే కదా. కాబట్టి మీకు అక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమవ్వాలమ్మా, జీరో అవ్వాలి. సో నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, న్యూట్రల్ కాదు, మన ఆప్షన్ ఏంటమ్మా, డి, జీరో. నెక్స్ట్ 114 ఏంటమ్మా మనకి ఇక్కడ చూడండి. 114 కూడా మనకి ప్రాబ్లమ్ అండి. నెక్స్ట్ 115 చూడండి అమ్మా. ఇవాళ నేను డెఫినేషన్స్ అన్నీ మీకు చెప్పానండి. కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నోన్ ఏజ్, మనకు వర్క్ చేయగలిగిన కెపాసిటీని మనం ఏమంటాం, మనం ఎనర్జీ అంటాం. మనకి ఇది ఆల్రెడీ మనం క్లాసెస్లో చెప్పుకున్నామండి. నేను చిన్నవి అయితే ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయనండి, ఎందుకంటే మీకు ప్రెజర్ అంటే చెప్పాను, ఫోర్స్ అంటే చెప్పాను, పవర్ అంటే చెప్పాను, ఎనర్జీ అంటే ఇవి ఆల్రెడీ నేను ముందు క్లాస్లోనే మీకు అన్నీ చెప్పాను నేను. సో ఎక్కడైనా నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ చేస్తాను అండి. చిన్న డెఫినేషన్స్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక్కడ మనకి వర్క్ చేయగలిగిన కెపాసిటీని ఏమంటాం మనం, ఎనర్జీ. వర్క్కి ఎనర్జీకి ఒకటే కదా యూనిట్స్, మనకేంటి వర్క్కి ఎనర్జీకి మనకి యూనిట్స్ ఏంటమ్మా, మనకి జౌల్స్ కదా, జౌల్స్ మనకి. అండ్ మనకు అది ఏముంటుందమ్మా, వర్క్ కూడా మనకి స్కేలార్నే, ఎనర్జీ కూడా మనకి స్కేలార్ క్వాంటిటీని. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ 116 మీకు నేను ఏమేమి స్కిప్ చేస్తున్నాను, ఓన్లీ ప్రాబ్లమ్ స్కిప్ చేస్తున్నా. బట్ ఇక్కడ ఏంటంటే 116th క్వశ్చన్ కూడా నేను స్కిప్ చేసిన. దీనికి రీజన్ కూడా చెప్తా వినండి. ఎందుకంటే క్వశ్చన్ చెప్పాలంటే నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఒక స్మాల్ వీడియో, ఒక 10 minutes 15 minutes వీడియో చేయాలండి. అది ఏంటి అంటే మనకి కన్జర్వేటివ్ ఫోర్స్ ఏంటి, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఏంటి, ఈ వీడియో నేను మీకు చేస్తేనే మీకు ఇది అర్థమవుతుందమ్మా. ఎందుకంటే కన్జర్వేటివ్ ఫోర్స్ తెలియకుండా, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ తెలియకుండా మీకు ఈ క్వశ్చన్ అర్థం కాదు. ఎందుకంటే ఇక వర్క్ అనేది పాజిటివ్ అంటున్నాడు, వర్క్ అనేది పాజిటివ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందని అడుగుతున్నాడు. కైనెటిక్ ఎనర్జీ అక్కడ మనకి మనకు అక్కడ 2 types ఆఫ్ ఫోర్సెస్ కోసం ఫస్ట్ నేర్చుకోవాలండి. అక్కడ కన్జర్వేటివ్ ఫోర్స్ పాజిటివ్నా లేదంటే నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ పాజిటివ్నా అదనేది మనం అన్నీ తెలుసుకోవాలండి. సో కన్జర్వేటివ్ నాన్ కన్జర్వేటివ్ మీద మీకు ఒక 15 minutes క్లాస్ నెక్స్ట్ చేశాక నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. నేను స్కిప్ అయితే చేయట్లేదు, ఈ క్వశ్చన్ చెప్పాలంటే అది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి. నెక్స్ట్ 117 చూడండి అమ్మా. సో 116th క్వశ్చన్ ఒకటి నేను పక్కన పెట్టానండి ప్రెజెంట్. 117 ఏంటమ్మా, థీరీనా? ఓకే, థీరీ. 117 కూడా థీరీనే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొజిషన్ ఈజ్ నో వర్క్ డన్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు అడుగుతున్నాడండి. వర్క్ అనేది ఎక్కడ జరగట్లేదు, వర్క్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ తెలియాలి. వర్క్ జరగాలంటే ఫోర్స్ అప్లై చేస్తే సరిపోదు, డిస్ప్లేస్మెంట్ కూడా ఉండాలి అని. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి అమ్మ. కపిల్ స్టాండ్స్ విత్ ఏ వెయిట్ ఆఫ్ 10 kilograms ఆన్ హిస్ షోల్డర్ అంటే అక్కడ అర్థం ఏంటి మనకి, తను జస్ట్ 10 kilograms వెయిట్ ఉన్నదాన్ని తన షోల్డర్ మీద జస్ట్ లిఫ్ట్ చేసి పట్టుకున్నాడు తప్ప అందులో ఎటువంటి డిస్ప్లేస్మెంట్ లేదు. డిస్ప్లేస్మెంట్ లేదు అంటే అక్కడ మనకు వర్క్ లేనట్టే కదా. సో ఫస్ట్ ఆప్షన్ జస్ట్ పక్కన పెట్టండి, కాసేపు ఎలిమినేట్ చేయకండి, ఎందుకంటే మనకు అక్కడ వర్క్ జరగలేదని వచ్చేసింది. కానీ మిగతా కూడా మనం చెక్ చేయాలి. సచిన్ వాక్స్ 4 kilometers అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ సచిన్ 4 kilometers నడుస్తున్నాడు అంటే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి వర్క్ అనేది ఉంటుంది. సో వర్క్ అనేది ఉంటుంది కాబట్టి నో వర్క్ అడిగాడు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. అండ్ థర్డ్ ఏంటి, ఏ పోర్టర్ క్యారీస్ వెయిట్ ఫ్రమ్ ఏ బస్ టు కార్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, బస్ నుండి కారుకి ఒకటి మనకి వెయిట్ అనేది క్యారీ చేస్తుంది పోట అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ మనకి వెయిట్ అనేది మనకి క్యారీ అవుతుంది బస్ నుంచి కార్కి అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది. డిస్ప్లేస్మెంట్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ వర్క్ జరిగినట్టు. కానీ మనకు నో వర్క్ అడిగాడు కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ అరుణ్ ప్లేస్ క్రికెట్ ఆన్ ద ఫీల్డ్. అక్కడ అరుణ్ అనేవాడు క్రికెట్ని ఆడుతునేటప్పుడు మనకి అక్కడ ఏమవుతుందమ్మా, అక్కడ మనకి ఖచ్చితంగా అక్కడ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. కాబట్టి మన ఆప్షన్ ఏంటమ్మా, కపిల్ జస్ట్ ఆ వెయిట్ని పట్టుకొని నిల్చొని ఉన్నాడు, షోల్డర్ మీద పట్టుకొని ఉన్నాడు కాబట్టి అక్కడ డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి అక్కడ వర్క్ అనేది లేనట్లు. కాబట్టి 117.
నెక్స్ట్ 118 చూడండి అమ్మ. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ పాజిటివ్. వర్క్ అనేది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఇది కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సపోజ్ మనకి బావిలో నుంచి నీళ్ళు తోడుతున్నాడు అంటే ఫోర్స్ అనేది బకెట్ పైకే వస్తుంది, ఫోర్స్ పైకే వస్తుంది కదమ్మా. ఫోర్స్ అనేది పైకి ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ కూడా పైకే ఉంటుంది. రెండూ ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత అని తెలుసుకున్నాం మనం, 0. యాంగిల్ 0 అయినప్పుడు మనకి డబుల్ ఈక్వల్ ఏంటమ్మా, ఎఫ్ఎస్ కాస్ 0 కదా, కాస్ టీటా అంటే 0 మనకి కాస్ 0 ఎంత 1 అని తెలుసుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఏమొస్తుందమ్మా, ఎఫ్ఎస్ వస్తుంది. ఇక్కడ ఏమీ లేదంటే అది పాజిటివ్ అవుతుందని కూడా తెలుసుకున్నాం. కాబట్టి మనకి ఎప్పుడు పాజిటివ్ అవుతుందమ్మా, మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. వర్క్ ఎప్పుడు మనకి అక్కడ పాజిటివ్ అవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. అంటే డిస్ప్లేస్మెంట్ ఫోర్స్, బలము స్థానభ్రంశం రెండూ ఒకే దిశలో ఉండేటప్పుడు మాత్రమే అక్కడ పని అనేది ధనాత్మకం అవుతుంది. అండ్ బీసీటీలు కూడా చూడండి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ పెర్పెండిక్యులర్ టు ఫోర్స్ అంటే మనకి రైల్వే స్టేషన్ గుర్తు రావాలండి, కూలీ గురించి. ఇక్కడ ఒక పర్సన్ తన మీద ఒక లగేజ్ని క్యారీ చేస్తూ వెళ్తున్నాడు, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు. కానీ వీటి మధ్య యాంగిల్ ఎంత మనకి 90 అయినప్పుడు ఎఫ్ఎస్ కాస్ 90 ఎంత 0. ఎనీథింగ్ ఇంటూ 0 ఏమో వాళ్ళు మనకి 0. అంటే వాటి మధ్య యాంగిల్ 90 అయినప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు అక్కడ వర్క్ అనేది 0 అవుతుంది కదమ్మా, అది వర్క్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఇది మనకి సంబంధం లేదు. బి అండ్ సి ఏంటమ్మా, దేర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ఫోర్స్. అసలు ఫోర్స్ వల్ల డిస్ప్లేస్మెంట్ లేకపోతే అక్కడ వర్కే లేనట్టు కదా, డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఉండాలి. కాబట్టి సిని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఈ ఏంటి, డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ కోసం చూడమ్మా, ఇందాక ఇది ఆల్రెడీ నేను ఒక క్లాస్లో చెప్పానండి. ఒక బకెట్లో వాటర్ మనం తోడుతునేటప్పుడు పైకి వస్తుంది. నార్మల్గా మనకు ఫోర్స్ పైనే ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా పైకే వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం జస్ట్ తెలుసుకున్నాము. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ని ఇంక్లూడ్ చేయండి, మనం అప్లై చేసిన ఫోర్స్ని పక్కన పెట్టండి. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనకు డౌన్వర్డ్ డైరెక్షన్, కానీ బకెట్ అనేది మనకి పైకి వస్తుంది. ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి. రెండు ఆపోజిట్లో ఉండేటప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత 180. అప్పుడు ఎఫ్ఎస్ కాస్ 180 ఎంత మనకు తెలుసు, -1. అప్పుడు -ఎఫ్ఎస్ కదా, అంటే అక్కడ వర్క్ అనేది ఏమవుతుంది మనకి, నెగిటివ్ అవుతుంది. అంటే రెండు మనకి వ్యతిరేక దిశలో ఉండేటప్పుడు అక్కడ పని అనేది రుణాత్మకం అవుతుంది. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటమ్మా, మనకి ఇప్పుడు వర్క్ కానీ ఫోర్స్ కానీ డిస్ప్లేస్మెంట్ రెండూ ఒకే డైరెక్షన్లో ఉంటే వాటి మధ్య యాంగిల్ 0 అవుతుంది. అప్పుడు మనకి వర్క్ అనేది మనకి పాజిటివ్ అవుతుంది. అలా కాకుండా రెండు పర్పెండిక్యులర్ ఉంటే వాటి మధ్య యాంగిల్ 90 అయ్యి అక్కడ వర్క్ అనేది 0 అవుతుంది. అలా కాకుండా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వాటి మధ్య యాంగిల్ 180 ఉండి మనకు వర్క్ ఏమవుతుందమ్మా, నెగిటివ్ అవుతుంది. అదే అక్కడ ఫోర్స్ అక్కడ డిస్ప్లేస్మెంట్ లేదు అన్నా కూడా అక్కడ వర్క్ అనేది 0 అవుతుంది. సో మన ఆప్షన్ ఏంటమ్మా, ఇక్కడ వర్క్ అనేది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, రెండు ఒకే డైరెక్షన్లో ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ, అంతే కదమ్మా. 118. నెక్స్ట్ 119. సో నేను ఈరోజు 120 వరకు చేస్తాను అండి, ఎందుకంటే వీడియో ఎక్కువైతే ఒకసారి మళ్ళీ ప్రాబ్లం అయి మళ్ళీ చేయాలేమో. సో 119 వరకు 120 వరకు చేసి ఆపుతా అండి. 119 చూడండి అమ్మ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ కెన్ బి సెడ్ టు హ్యావ్ వర్క్ డన్. ఇక్కడ ఏదంటే మనకి వర్క్ జరుగుతుందమ్మా, ఈ ఆప్షన్స్లో మనకి ఎందులో మనకి వర్క్ జరుగుతుందని అడుగుతున్నాడమ్మా. హరీష్ ఈజ్ రీడింగ్ ద బుక్. హరీష్ బుక్ చదువుతున్నాడు. జస్ట్ బుక్ చదువుతుంటే నేను జస్ట్ ఇది మీకు నేను మీకు చదువుతూ ఏదో క్వశ్చన్స్ జస్ట్ చదువుతూ ఉంటే మీకు ఇది అర్థం కాదు కదా, నేను అక్కడ జస్ట్ ఏదో పెన్ పెట్టి రాస్తేనే కదండి మీకు షేర్ అవుతుంది, అది మీకు మీ బ్రెయిన్కి ఎక్కుతుంది. సో జస్ట్ నేను ఇలా చదువుకొని వెళ్ళిపోతే నేను వర్క్ చేయలేనట్టే. నేను జస్ట్ నా ఫోర్స్ని అప్లై చేసి నేను అక్కడ డిస్ప్లేస్మెంట్ నా హ్యాండ్లో అక్కడ డిస్ప్లేస్మెంట్ కనిపిస్తేనే కదా అక్కడ మీకు వర్క్ అయినట్టు. సో హరీష్ తనంతటి తను చదువుకుంటుంటే అక్కడ ఏమవుతుంది, ఎటువంటి వర్క్ లేనట్లే. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయండి. బి ఏంటి, పింకీ ఈజ్ వాకింగ్ అనే ఫ్లాట్ రోడ్. పింకీ అనమాట ఒక బుక్ పట్టుకొని తన హెడ్ మీద బుక్ పెట్టుకొని ఫ్లాట్ రోడ్ మీద తను నడుస్తుందని డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి అక్కడ మనకి వర్క్ ఉన్నట్టే. సో మనకి బి ఆన్సర్ అయిపోయింది. సి ఏంటి, శృతి సిట్టింగ్ ఆన్ ద చైర్. శృతి అనమాట చైర్లో కూర్చుంది. చైర్లో కూర్చుంటే అవుతుందా, నేను జస్ట్ ఇలా కూర్చొని క్లాస్ చెప్తా అవ్వదు కదా, కూర్చుంటే అక్కడ మనకి వర్క్ అనేది కాదు, డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయండి. అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటి, ఖుషి ఈజ్ పుషింగ్ ద వాల్ ఆఫ్ ద హౌస్ బట్ ఫెయిల్స్ టు డూ ఇట్. అంటే అక్కడ అర్థం ఏంటి, ఖుషి తన హౌస్లో ఉన్న వాళ్ళని పుష్ చేస్తుంది కానీ అది మూవ్ అవ్వట్లేదు, డిస్ప్లేస్మెంట్లో అక్కడ డిస్ప్లేస్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు. కాబట్టి అక్కడ కూడా మనకి వర్క్ అనేది 0. కాబట్టి మనకి వర్క్ ఎక్కడమ్మా ఉంది, ఓన్లీ బి ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా మనకి బి. సో ఇప్పటికి లాస్ట్ క్వశ్చన్ అమ్మా 120. అండ్ రేపు మిగతా చేస్తానండి. 120 ఆల్రెడీ ప్రాబ్లం అండి. సో 120 ప్రాబ్లమ్ అండ్ 121. సో ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో చేస్తాను, ఎందుకంటే మళ్ళీ వీడియోలో ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ చేయాలి కాబట్టి. సో ఇక్కడతో ఆపుతున్నా అండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే సజెషన్స్ ఇవ్వండి అమ్మ. సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.